నమస్తే ఫ్రెండ్స్, నా పేరు మధుశేఖర్, జర్నలిస్ట్. గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వం విద్యా దీవెన వసతి దీవెన అందించిన ఈ పేపర్ స్టేట్మెంట్, అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పటి వరకు కూడా ఫీజులు ఎవరికి విద్యార్థులకి చెల్లించలేదు, పాత బాకీలు చెల్లించలేదు, కొత్తగా టర్మ్స్ కూడా వేయలేదు. అసలు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అసలు ఏం చేస్తున్నారు? పిల్లలు ఫీజు కోసం అడిగితే లాఠీచార్జ్ చేపిస్తున్నారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ పాత బకాయిలు రిలీజ్ చేయాలి. చాలామంది విద్యార్థులు నష్టపోతున్నారు. ఇప్పుడు కూడా జగన్ ప్రభుత్వమే, గత ప్రభుత్వమే వసతి దీవెన, విద్యా దీవెన పెట్టి విద్యార్థులకు 4 టర్ములు అని చెప్పి 3 టర్ములు అయినా వేసేది. అలాగే వసతి దీవెన 20,000 అని చెప్పి 10,000 అయినా వేసేది. మీరు అది కూడా చేయట్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ చాలామంది విద్యార్థులు నష్టపోతున్నారు. ఎక్కువ మంది పేద విద్యార్థులు మాత్రమే ఎక్కువ నష్టపోతున్నారు. కాలేజీలో ఫీజులు కట్టించుకుని ఇప్పుడు సెమిస్టర్స్ 5th సెమిస్టర్ వచ్చింది, వాళ్ళు ఎగ్జామ్ ఫీజు కట్టించుకోవాలంటే ఫీజు కడితేనే కట్టించుకుంటారు అంటున్నారు.